గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళైతే మేము రాత్రి వీడియో పోస్ట్ చేశాం కదా మా అబ్బాయి బర్త్డే అని చెప్పి. ఇప్పుడైతే మార్నింగ్ అనమాట. ప్రతి ఎవరి బర్త్డేకైనా సరే మాకు డైలీ రొటీన్ ఏంటంటే పరవానం చేస్తుంది మా మమ్మీ. పరవానం ప్రిపేర్ చేసి మా హస్బెండ్ ప్రేయర్ చేసి మేము దేవుడి నామంలో తీపి పెడతామన్నమాట. ఫస్ట్ ఎవరికైనా సరే మా బాబుకి కూడా అలాగే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇదైతే మా మార్నింగ్ వ్లాగ్, మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ రోజు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే స్వీట్. ఇప్పుడైతే మా హస్బెండ్ మా బాబుకి పెడతారు ప్రేయర్ చేసి. ఈ ఘనమైన ఉన్నతమైన దేవమైన ప్రభావ ఎలా స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. రాత్రికాల సమయం నుంచి ప్రభావ ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టినైనా ఉదయకాల సమయంలో ప్రభావ మీ ప్రేమించి ఇచ్చిన సుజీవి మాత్రమైన ప్రభావ ఈ విధంగా మేము చేసుకోవడానికి వచ్చిన కృపను బట్టి నీకు వేల స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీ నామ పేరు మీ స్వీట్ తినిపిస్తుండగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ 12వ సంవత్సరం 19వ సంవత్సరంలో నీకు నడిపించిన విధానం బట్టి నీకు మీ సంవత్సరం అంతా కూడా తోడు గుంచమని ఇవే చూపు కనికరించమని ఆ స్వీట్ తినిపిస్తుండగా నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటున్నా ఆయన ఈ స్వీట్ మహిమ నామంలో మీరు దీవించమని మా కొరకు తొలగ వేసుకుంటూ నామం అడిగి పెట్టుకున్నాం తండ్రి. Daddy. Happy birthday. Thank you. Happy birthday to you. Thank you. Happy birthday and God bless you. Can I promote it? Ayo. కావాలని స్తోత్రాలయ్యా. అక్కడ దాకపోకుండా అయ్యా తోడుగొడును కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి అయా తెలియపోతాయా అయ్యా ఇప్పుడు తండ్రియా దగ్గర వచ్చినట్టున్నాయా తండ్రియా తుదిని జ్ఞాపకం చేసుకుంటావా. ఇప్పుడు చాలా చాలా సౌమ్యాన్ని జ్ఞాపకం చేసుకో, జ్యోతిని జ్ఞాపకం చేసుకో. అలాగే తండ్రి అయ్యా ప్రసన్న కూడా జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఆరోగ్యాన్ని బట్టి మీకు పొందనాలయ్యా. దీవించి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి ఇప్పుడు దీవించి సహాయం చేసి మైకి పొందమని నా పక్కన ఆరోగ్యం చేస్తున్నాము బట్టి ప్రార్థిస్తున్నాము. మా పిల్లల పనులు
ఇంకో 2 సార్లు పెట్టండి. మా అమ్మకు పెట్టి డాడీ బ్లూ కట్టవా, బ్లూ వైట్, అమ్మ డాడీ బ్లూ వాడ, ఇంకో సెట్ బ్లూ వైట్ కూడా చాలుగా ఇంకొద్దు. చిన్న నిన్న కుక్క పిల్ల బాగుంది కదా, భలే ఉంది కదా, మన వెనకాల వస్తుంది అది బ్రౌన్ వైట్. బ్రౌన్ పెద్దగా లేదు, కొట్టాలి ఇంకా 3. చిన్న నీ ఫోన్ వస్తుందిరా, చేశాడు కదా సైలెంట్ లో ఉంది. ఆది వచ్చేసాడు. హలో హలో ఆది, వస్తున్నాను. రామాలయం ఉండి పంచాయతీ ఆఫీస్ ఒకటి, పంచాయతీ అరే 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 అక్కడ ఎవరైనా ఉంటే ధూళిపాల రామాలయం ఏంటని అడిగిన. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టాజితాన్ని అనుభవించవు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగు. లోగితో నీ భార్య రోజులకు బల్ల చుట్టూ నీ పిల్లలు రోజుల్లో వారికి ఇచ్చుతున్నాడు. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం మంది పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబలపది నింపుకునేవాడు. ధన్యుడు అటు వారు సిగ్గుపడక గుమ్మబలు తన విలువలతో ప్రార్థన చేసుకున్నాడు. దగల తండ్రి, దగల ప్రభావానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. స్తోత్రం 2026వ సంవత్సరం వివేకం ఇచ్చా ప్రభావానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎడ్యుకేషన్ కూడా మీరు తోడుగా ఉన్నారు, అందరూ బట్టి నీకు స్తోత్రం. నీ కాపుదలలో, నీ భద్రతలో నీ బిడ్డను ఉంచారు, అందరూ బట్టి నీకు స్తోత్రం. తండ్రి దయందును, మనుషులు దయందును, జ్ఞానవంతును, వైశ్యందును ప్రభువా బిడ్డను మీరు తెలియజేసిన విధానమును బట్టి నీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంవత్సరమని దయా కిరీటము నీ బిడ్డకు మీరు దయింపజేసిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నాయన ఈ కనుదృష్టి ప్రభువా ఈ బిడ్డ మీద ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. మరొక నూతన సంవత్సరంలోని బిడ్డ అడుగు పెడుతూ ఉంటుండగా, ప్రవేశిస్తూ ఉంటుండగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు తండ్రి. నీ కాపుదలని బిడ్డకు అనుకరించండి. నీ కనుదృష్టి నీ బిడ్డ మీద ఉంచండి. నీ హస్తములో, నీ రెక్కల నీడలో నీ బిడ్డను మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రం. ఆ బిడ్డను మీ భక్తులు పెంచండి, నీ బైబిల్లో పెంచండి, వాక్యంలో పెంచండి, ప్రార్థనలో పెంచండి, విశ్వాసములో పెంచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రం నాయన. సహాయం చేయండి. మన కాలం పుట్టిన కుమారుడు భగవంతుని చేతిలో బాణముల వంటి వారిని సెలవు చేసే ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. కుమారుడు భగవానికి నుంచి స్వాస్థ్యమైన సెలవిచ్చిన ప్రభువా నీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం. దేవా ఈ రోజు నాయన బిడ్డ నాయన మీ స్తోత్రం తండ్రి. నాయన పుట్టుగా సంవత్సరం వేడుక జరిపించుకుంటుండగా వచ్చినటువంటి బిడ్డలందరినీ పుట్టుకుంటుండగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కేక్ ఏ విధంగా తీయదనంగా ఉంటుందో, మధురంగా ఉంటుందో, రుచికరంగా ఉంటుందో, అలాగే సజీవ జీవితం కూడా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తన భవిష్యత్తులో మీరు గొప్ప కార్యాలు మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మరోసారి నాయన మీ స్తోత్రం తండ్రి. దేవుని జ్ఞాపకం చేసుకోండి, సమయం దర్శించండి, ప్రసన్న కూడా జ్ఞాపకం చేసుకోండి, దాసనాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా మధ్యలో మీరు ఉన్నందుకు కొరక స్తోత్రం. ఎక్కడ నాయన మీ ఇద్దరు ముగ్గురు కూడుకున్నందులో వారి మధ్యలో నేను ఉంటానని సంధించిన ప్రభువానికి వందనాలు మేము చెల్లిస్తున్నాం. సంధిలో తండ్రి యొక్క యువ కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రభువా చేతిని కట్ చేస్తూ ఉంటాడుగా ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని కుమారుని మీరు దీవించండి. యేసు క్రీస్తునామమున ప్రార్థన చేశారు చున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచుకోండి. Happy birthday
శ్రీరాణ వీడది పెట్టించుకో తాతయ్యతో. మీ మామతో తాతయ్యతో పెట్టుకున్నది నోటు మరి చూడండి చాక్లెట్కి ఇది మామూలు కేక్ కూల్ కేక్ తెద్దాం అయితే ఆమె అది ఇష్టం ఏదైతే యూట్యూబ్కి వెళ్ళిద్ది వెళ్ళండి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిద్ది. ఊరికనే సిగ్గు అందగాళ్ళు. థ్యాంక్ యూ బావా నాకు. పడకుండా రెండు